ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1ని రద్దు చేయాలంటూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవో ప్రతులను భోగిమంటలో దహనం చేశారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగిమంటలను వేసి అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేస్తూ జీవో 1 ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజల కోసం ఆందోళన చేయడం ప్రజాస్వామ్యంలో సాధారణమని, ప్రభుత్వానికి విరుద్ధంగా ఎవరూ గొంతు ఎత్తకూడదనే భావనతో ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం. సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నిరంకుశ విధానంలో జరుగుతూ ఉంది. బ్రిటిష్ వారి పరిపాలనలో లేని కూడా విధానాలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తీసుకుని బ్రిటిష్ రాజు కన్నా దుర్మార్గంగా నిరంకుశత్వంగా జగన్ రాజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర కానుకగా జీవో నెంబర్ 1 తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సంక్రాంతి కానుకగా ఆ జీవోని కొట్టివేయడం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల కానీ, ప్రజా విధానాల పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ ఒక అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎప్పుడో 1861లో బ్రిటిష్ వాళ్ళు అమల్లోకి తీసుకొచ్చిన పోలీసు చట్టాన్ని ఇంతకాలం తర్వాత ఇవాళ అమలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఆ రోజు 1861లో బ్రిటిష్ వారు ఆ పోలీస్ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన అనేక ఉద్యమాల్లో, స్వాతంత్ర ఉద్యమాలకు సంబంధించి దండి సత్యాగ్రహం కానీ ఇతర స్వాతంత్ర ఉద్యమాలకు సంబంధించి కానీ ఏ రోజు ఆ చట్టాలను అమలు చేయని పరిస్థితి